Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, అదానీ స్కామ్ ఎలిగేషన్స్ మీద జగన్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా ఒక కౌంటర్ ప్రొడ్యూస్ చేశారు. అదేదో డిస్కస్ చేద్దాం. కానీ నాకు ఇక్కడ నచ్చేది ఏంటి అంటే, జగన్ గారి సైడ్ నుంచి వచ్చే కౌంటర్స్ కానీ ఆయన వే ఆఫ్ ప్రజెంటేషన్లో కానీ నాకు నచ్చేది ఏంటి అంటే, నాకేమో పాలిటిక్స్ అంత తెలియదు. మనం జనరల్గా చూసేది ఏంటి యాజ్ కామన్ పీపుల్, డేటా, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్, వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్, అంతే కదా. సో జగన్ గారు నాకు నచ్చేది ఏంటి అంటే, ఆయన ఎక్కడా కూడా డ్రామటైజ్ చేయకుండా, ఓకే, అన్నెసరీ మసాలాలు గిసాలాలు వేసేసి సోది తీసుకొని రాకుండా స్ట్రైట్ టు ద పాయింట్, ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్, డేటా ఉంటే డేటా విత్ రెఫరెన్సెస్ పెట్టి స్మూత్గా చెప్పేస్తారు. అంటే ఇట్ విల్ బీ లైక్ అ క్లీన్ కిల్. సో నాకు ఆ స్టైల్ చాలా ఇష్టం. అది జగన్ గారనే కాదు, ఎవరైనా కానీ, నాకు ఇన్ జనరల్ ఏ పర్సనాలిటీస్ అయినా కానీ ఈ అప్రోచ్ తీసుకుని ఉంటే అప్పుడు ఏమైందంటే అక్కడి నుంచి నాకు రెండు కన్వే అవుతూ ఉంటాయి. ఒకటి, దే బేస్ దేర్ ఆర్గ్యుమెంట్ ఆన్ సమ్ సైంటిఫిక్ బేసిస్, ఓకే, విచ్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ లాజికల్ అండర్స్టాండింగ్. ఓకే, అంటే మనం బ్రెయిన్స్తో, కామన్ సెన్స్తో ఆలోచించడానికి చాలా ఈజీగా ఉండే పరికరం ఒక ఎవిడెన్స్, ఓ లాజిక్, అది వాళ్ళు యూజ్ చేస్తారు అని ఒకటి. అండ్ సెకండ్ది, అన్నెసరీ డ్రామా క్రియేట్ చేస్తే ఏమైందంటే నాయిస్ వస్తుంది. ఓకే, ఆ నాయిస్ మనిషి పర్సెప్షన్ ఎన్ని రకాలుగా డిస్టార్ట్ చేయొచ్చు. సో ఎవరైతే ఆ నాయిస్ని అవాయిడ్ చేస్తా ఈ లాజిక్, ఎవిడెన్స్ దగ్గరకు ఉంటారో వాళ్ళతో డిస్కషన్ కానీ వాళ్ళు చెప్పేది వినడం కానీ చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ బీ లైక్ అ క్లీన్ కిల్. సో ఇప్పుడు మన ఈ అదానీ స్కామ్ ఎలిగేషన్స్కి వచ్చేసరికి ఆయన మీద మేజర్గా వచ్చే ఎలిగేషన్స్ ఏంటి, ఆయన మీద అనడం కన్నా ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఓకే, ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ దాట్. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అదేదో ఎస్ఈసి రిపోర్ట్లో ఉంది కదా. సో నా స్టేట్ కన్సర్నింగ్ మ్యాటర్ కాబట్టి, జగన్ గారు ఆ టైంలో చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన అసలు ఎట్లాంటి కౌంటర్ ప్రొడ్యూస్ చేశారు. నేను ప్రీవియస్ ఎపిసోడ్, ఫ్యూ డేస్ బ్యాక్ అసలు ఇక్కడ స్కామ్ జరిగిందా లేదా అని అసలు నాకు దొరికిన ఎవిడెన్సెస్ ప్రకారం, నాకున్న రీజనింగ్ ప్రకారం నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజెంట్ చేశాను. ఇప్పుడు జగన్ గారు దానికి ఒక డేటాను కూడా ప్రజెంట్ చేస్తా, క్లియర్ కట్ ఎవిడెన్సెస్ని పెట్టి మన ముందు ఒక 2 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 2 పాయింట్స్ చాలా సింపుల్గా. ఫస్ట్ది, అసలు అదానికి ఆయనకి లింక్ ఉందా, అదానీతో ఈయన డీల్ కుదుర్చుకునే అవకాశం ఉందా అనే ఎలిగేషన్స్ని, అనే క్వశ్చన్స్ని ఆయన బ్రేక్ చేసేస్తా, ఆన్సర్ చేస్తా నీట్గా ఒక ఎవిడెన్స్ ముందు పెట్టారు. అది చూద్దాం. అండ్ సెకండ్ది, దీనివల్ల మన స్టేట్కి లాస్ జరిగిందా లేదా ప్రాఫిట్ జరిగిందా, మనకు నష్టం వచ్చిందా లాభం వచ్చిందా, నష్టం వస్తే ఎంత, లాభం వస్తే ఎంత అని చెప్పేసి ఆయన క్లియర్ కట్ నెంబర్స్ పెట్టేశారు అక్కడ. ఈ రెండు మనం ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ది, అసలు జగన్ గారికి అదానీ గారికి లింక్ ఏంటి. ఈ ఎంటైర్ డీల్లో జగన్ గారు అదానీ గారు హ్యాండ్ షేక్ చేసుకొని 1715 crores, 1750 crores ఆర్ ద సపోజిడ్లీ 260 or 265 million US ఉన్నాయి కదా, అది జరిగే అసలు స్కోప్ ఏమన్నా ఉందా అని చెప్పి చూస్తే ఆయన చాలా సింపుల్గా ప్రజెంట్ చేసిన ఎవిడెన్స్ ఇస్ దిస్. సెకీ ద్వారా ఆయన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఓకే, వాళ్ళు మన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫార్మర్స్కి ఫ్రీ పవర్ 9 hours ఇన్ ద డే టైం ప్రొవైడ్ చేయాలి అనే ఇనిషియేటివ్స్, ఇలాంటి రిక్వైర్మెంట్స్కి ఒక 6400 megawatts పెడితే దాన్ని అవార్డ్ చేస్తా, ఆ ప్రాజెక్ట్స్ కావాల్సిన పవర్ని అలొకేట్ చేస్తా సెకీ ముందుకొచ్చి, ఎస్సీసీఏ ముందుకొచ్చి, మీ ఇన్నోవేటివ్ మోడల్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఇన్నోవేటివ్ మోడల్ బాగుంది, మాకు నచ్చింది, దాన్ని అప్రిషియేట్ చేస్తా, వాళ్ళు ఈ గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీని 2.49 రూపీస్, ఓకే, 2 rupees 49 paisa per unit వాళ్ళు అవార్డ్ చేస్తా వాళ్ళు ఆఫర్ చేశారు. అండ్ ఆల్సో ఈ ఆఫర్ చేయడంతో పాటు ISTS ఛార్జెస్, ఓకే, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్, అంటే ఎక్కడో నుంచి పవర్ ప్రొడ్యూస్ అయ్యి ఎక్కడో కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ ISTS ఛార్జెస్ అంటారు వాటిని. సో వాటిని కూడా వేవ్ ఆఫ్ చేసేస్తున్నాము. ఓకే, అండ్ మీకు విషయం తెలుసా, ఇక్కడ నాకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళు ఇచ్చేది 2.49 రూపీస్కి అయితే ఈ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేవి దగ్గర 2 rupees. ఓకే, చూడండి, అంటే టెక్నికల్గా చూసుకుంటే 2.49 ప్లస్ 2 rupees అంటే 4.49 రూపీస్కి మనకి రావాల్సింది పర్ యూనిట్. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ISTS ఛార్జెస్ని వేవ్ ఆఫ్ చేసేస్తా 2.49 రూపీస్కి ఇస్తున్నారు. ఓకే, దిస్ వాజ్ ద ఆఫర్. ఇప్పుడు స్టేట్లో ఇప్పటిదాకా ఎప్పుడు లేనంతగా చీపెస్ట్ పవర్, నేను ఆ పవర్ 2.49 రూపీస్కి ఇదే ఫస్ట్ టైమా, హిస్టారికల్గా ఉన్న రేట్స్ ఏంటి, జగన్ గారు అంటున్నారు ఈ మాట, ఆయన ఎందుకు నమ్మాలి మనం. జగన్ గారు ఈ ప్రపంచం ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2.49 రూపీస్కి మనకు పవర్ ఎప్పుడు రాలేదని మనం ఎందుకు నమ్మాలి.
సో ఆ పాయింట్ నేను సెకండ్ అడ్రస్ చేస్తాను. కానీ జగన్ గారు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారండి దీనికి. నా టేబుల్ మీదకి యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు 2.49 రూపీస్ చీపెస్ట్ పవర్ ఎవర్, క్లీనెస్ట్, అండ్ దట్ టు ఇదేదో మన థర్మల్ పవర్ స్టేషనో లేకపోతే కార్బన్ ఎమిషన్స్ క్రియేట్ చేసేది కాదు, క్లీన్ అండ్ చీపెస్ట్ పవర్ దొరుకుతున్నప్పుడు చీఫ్ మినిస్టర్గా ఈ డీల్ నాకు నా టేబుల్ మీదకి వస్తే నేను దీన్ని రిజెక్ట్ చేస్తే అసలు సెన్స్ ఉంటుందా అందులో అని చెప్పేసి అన్నారు. నేనైతే అబ్సల్యూట్లీ నేను జగన్ గారిని ఖచ్చితంగా క్వశ్చన్ చేసేవాడిని. నేనే కాదు, కామన్ సెన్స్ ఆలోచించేవాళ్ళు ఎవరైనా సరే, సార్ మీకు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్కి చీపెస్ట్ పవర్ ఇప్పటిదాకా రాలేదు, అలాంటిది మీ టేబుల్ మీదకి ఆ ఆఫర్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీనే, ఇదేదో ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషనో లేకపోతే ఆ ఇంటర్నేషనల్ ఏజెన్సీనో ఆ అండర్ ద టేబుల్ ఫ్లేవర్ వచ్చేలాంటి వచ్చినా ఒక అర్థం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఆఫర్ వచ్చింది, దట్ టు క్లీనెస్ట్ పవర్, మీరు ఎందుకు రిజెక్ట్ చేశారో అని చెప్పేసి ప్రతి నేను అండ్ ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ కెన్ క్వశ్చన్ హిమ్. అలాంటిది అలా చేయకుండా ఆయన ఇగ్నోర్ చేయకుండా ఇట్ మేడ్ సెన్స్ ఫర్ హిమ్ టు అబ్సల్యూట్లీ అగ్రీ టు దిస్ ఆఫర్ అండ్ హీ వెంట్ హెడ్. ఓకే, అండ్ ఐఎమ్ టోటలీ కన్విన్స్డ్. అండ్ ఈ ఎవిడెన్స్ కూడా చూపించేది ఏంటి అంటే చాలా సింపుల్. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫర్ ముందు పెట్టింది కొనమని, కొంటారా అని చెప్పేసి యాజ్ ఎర్లియస్ట్ పాసిబుల్ మీరు రెస్పాండ్ అవ్వండి అని చెప్పేసి అన్నారు విత్ ఆల్ ద బెనిఫిట్స్, అండ్ ఇట్ మేడ్ అబ్సల్యూట్ సెన్స్ ఫర్ హిమ్ టు అగ్రీ టు దట్ పాయింట్. గేమ్ ఓవర్. ఓకే, ఇక్కడెక్కడైనా కూడా అదానీ పేరు లేదు, ఓకే, లేకపోతే అజూరో లేకపోతే ఇలాంటి ఇంకో కంపెనీ పేరు కూడా ఉంది కదా అజూర్ అని చెప్పేసి, సో అది కూడా ఎక్కడ లేదు. సో వేర్ ఇస్ ద స్కోప్ ఫార్ document wise, these are the evidences, right? Where is the scope for the chief minister of Andhra Pradesh to get into a behind the curtains contract? And మీకు ఇంకో విషయం తెలుసా, 2.49 రూపీస్కి వీళ్ళు అమ్ముతా ఉన్నారు కదా, నిజంగా స్కామ్ ఎప్పుడు జరగాలి? ఇప్పుడు దాకా మేము ₹5.90 సిబిఎన్ గారి టైంలో విండ్ సోలార్ది 5.9, ఇంకా ఆ ప్రైస్ బ్రేకప్స్ కూడా వద్దాము, అప్పుడు దాకా ఆన్ అండ్ యావరేజ్ 5.9 రూపీస్కి పర్ యూనిట్ కొంటా వస్తున్నాం. అలాంటిది జగన్ గారు దాన్ని తీసుకెళ్ళి ₹10కో ₹20కో యూనిట్ పెట్టేసి అప్పటిదాకా ఉన్న రేట్ కన్నా ఇదిగో మేము ఎంత ఎక్కువ ఇచ్చేస్తున్నాము, సో మాకేమైనా బెనిఫిట్ అయ్యేలా చూడండి అనడానికి స్కోప్ ఉంటుంది. అప్పుడు దాకా ఇచ్చే రేటుకి దగ్గర సగానికి పడేసి ఆఫర్ వచ్చిన దాంట్లో నుంచి వీళ్ళు తినడానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది? అంటే కరప్షన్ జరగడానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది నాకు అర్థం కావట్లేదు. సార్ మేము ఇప్పటిదాకా ఇంత ఇస్తా వచ్చాము, ఒక బాటిల్కో ₹10, వాటర్ బాటిల్కో ₹10 ఇస్తా వచ్చాము, మేము ₹20 చేసుకుంటాం, అందులో మీకు ఇంత కమిషన్ ఇస్తాం అన్నదైనా ఇట్ మేక్స్ సెన్స్ టు మీ. అలాంటిది సార్ మేము ఇప్పటిదాకా ₹10 వాటర్ బాటిల్ ఇస్తా వచ్చాం, మేము ₹5కి ఇస్తాము, అందులో మీకు ఇంకా కట్ చేసుకొని కమిషన్ ఇస్తాం అని చెప్పేసి అంటుంటే ఈజ్ దాట్ ఈవెన్ మేకింగ్ సెన్స్? సో ఫండమెంటలీ ఆయన సెకీతో జరిగిన అగ్రిమెంట్ చూపిస్తా, నాకైతే ఎక్కడ అదానీతో లింక్ కనిపించట్లా, ఆ ట్రేస్ కూడా కనిపించట్లా, లాజిక్ కూడా సెట్ కావట్లా. ఓకే, ఉన్న రేట్ నుంచి సగానికి పడేసి ఐఎస్టీఎస్ ఛార్జెస్ కూడా వేవ్ ఆఫ్ చేయించేసుకుంటా ఎక్కడ కరప్షన్ జరుగుతుంది అనేది నా కంటికి కనిపించట్లేదు. మీకు కనిపిస్తే నా కామెంట్స్ వచ్చి చెప్పండి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, జగన్ గారు ఏమన్నారు, 2.49 రూపీస్ పర్ యూనిట్ సోలార్ పవర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మనకి ఇంత చీప్ రేట్కి ఎప్పుడు దొరకలేదు అన్నారు కదా. ప్రూఫ్ ఏంటి? మనం ఎందుకు నమ్మాలి? దానికి ఆయన చూపించిన డేటా చూడండి. 2009 నుంచి హిస్టారికల్గా సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో మన యూనిట్ రేట్ ఎంత వస్తుందో చూడండి. 3.7, 5.67, 2014 సిబిఎన్ గారి టైంలో చూడండి 6.49, 5.25, 6.99, 5.96, 4.5. ఓకే, సో ఎక్కడ 2.49 దరిదాపులో నెంబర్ లేదు ఇక్కడ. ఓకే, ఇది సోలార్ అయితే విండ్ది కూడా చూపిస్తున్నారు చూడండి. లాస్ట్ 20 ఇయర్స్లో ఎక్స్ట్రీమ్ రైట్ యూనిట్ రేట్ మీరు చూస్తే లాస్ట్ 20 ఇయర్స్లో 2.49 రూపీస్కి దరిదాపుల్లో మీకు ఒక్క నెంబర్ అయినా కనిపిస్తుందేమో చూడండి, దరిదాపుల్లో. ఓకే, ద క్లోజెస్ట్ ఇస్ సమ్వేర్ 2.7. ఓకే, సో దాట్స్ ఆన్ ద విండ్ పీపీఎస్. ఓకే, హిస్టారికల్గా ఆయన చెప్పిన స్టేట్మెంట్కి ఎవిడెన్స్ ఏంటి అంటే 2.49 అన్నానికి ఐఎమ్ కన్విన్స్డ్. ఎక్కడ ఇంత చీపెస్ట్ పవర్ లేదు కదా. ఓకే, బైఫర్కేటెడ్ ఆంధ్రానే కాదు, హిస్టారికల్ డేటా లాస్ట్ 20 ఇయర్స్లో సోలార్లోనూ లేదు, విండ్లోనూ లేదు. అండ్ ఇదే కాకుండా ఆయన మిగతా స్టేట్స్తో, మన ఆంధ్రాతో పాటు మిగతా స్టేట్స్తో జరిగిన ఈ సెకీ వాళ్ళు ఆఫర్స్ పంపించారు కదా SCCI, వాళ్ళకి ఏ ప్రైజెస్కి పంపించారో చూస్తే చూడండి. ఛత్తీస్గఢ్ ఇస్ 2.61 per unit per kilowatt hour, Odisha is 2.61, Tamil Nadu is 2.61, Andhra Pradesh is 2.49. Probably we got that bulk discount, or probably we got that best price maybe because of the bulk discount, I guess. I don't know, this is my speculation, but the point is మిగతా స్టేట్స్తో పోలిస్తే ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 2.49 రూపీస్ పర్ కిలోవాట్ అవర్కి మనకి ది మోస్ట్
చీపెస్ట్ రేట్కి మనకు దొరికింది, అండ్ దట్ టు ఫర్ ద టైం పీరియడ్ ఆఫ్ 25 years. అండ్ ఆ 25 yearsకి గాను ఇయర్లీ 4,400 crores రఫ్లీ అరౌండ్ ఆ నెంబర్ చెప్పారు ఇస్ అ పొటెన్షియల్ సేవింగ్. అండ్ ఫర్ 25 years ఇట్స్ క్లోజ్ టు 1,10,000 crores. 1,10,000 కోట్లు 25 years టైం పీరియడ్లో మన ఆంధ్రప్రదేశ్కి డైరెక్ట్ సేవింగ్ అనమాట బికాస్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్. ఓకే, దట్స్ మై అండర్స్టాండింగ్ ఫ్రమ్ యెస్టర్డేస్ ఎవిడెన్సెస్ దట్ ex-Chief Minister has shown in the press conference. So నా ఇక్కడ కంక్లూడింగ్ టేక్ అవే ఏంటి అంటే 2.49 rupees per unit అనేది సోలార్ పవర్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి వస్తుంది ఈజ్ ద చీపెస్ట్ అండ్ ద క్లీనెస్ట్ అనేది నాకు ప్రూవ్ అయింది ఇక్కడ, నెంబర్ 1. అండ్ సెకండ్ది, ఇక్కడ SECI అనేది మధ్యలో ఉంది కాబట్టి నాకు ఇక్కడ కరప్షన్ జరిగే స్కోప్ నాకు కనిపించట్లా. ఓకే, నిజంగా మన కంటికి కనిపించింది ఏమైనా జరుగుంటే సిబిఐ లాంటి ఏజెన్సీస్ని ఇన్వెస్టిగేషన్కి వేసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రోబ్ చేసి ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి అలాంటి బాడీస్ వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే కామన్ పర్సన్కి అర్థం కానీ కూడా వాళ్ళు బయటికి తీస్తారు. అలా కాకుండా ఈ ఎవిడెన్సెస్ చూస్తే నాకు నీట్గా అర్థమయ్యేది ఏంటి, SCCI ఆఫర్ చేసింది ఆంధ్రప్రదేశ్కి. అది అదానీ ఇస్తుందా, లేకపోతే అజూర్ ఇస్తుందా, లేకపోతే మీరు నేను పెట్టిన ఒక వేరే కంపెనీ ఏమైనా ఇస్తుందా, మన దగ్గర అంత డబ్బులు లేవనుకోండి. బట్ ద పాయింట్ ఈస్ ఎవరు ఇచ్చారనేది మన చీఫ్ మినిస్టర్ కానీ మన గవర్నమెంట్ కానీ సంబంధం లేదు. SECI ఈజ్ ద నోడల్ ఏజెన్సీ హూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దాట్. సో SCCI నుంచి మనకు ఆఫర్ వచ్చింది. అండ్ నేను జగన్ గారిని ఖచ్చితంగా ఎప్పుడు తప్పుపడతాను అంటే, ఆయనకి ఈ ఆఫర్ వచ్చి ఆయనకి డిక్లైన్ చేస్తే నేను డెఫినెట్గా సంథింగ్ ఈజ్ ఫిషీ అండ్ ఐ విల్ అట్రిబ్యూట్ మ్యాల్ ఇంటెంట్ టు జగన్ గారు ఫర్ షూర్. కానీ అది అట్లా చేయలేదు కదా ఆయన. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది సెన్సిబుల్గా ఉన్న దాన్ని నీట్గా ఆనర్ చేశారు. అందులో నా స్టేట్కి 1,10,000 కోట్ల సేవింగ్స్ ఫర్ ద 25 years పీరియడ్ నాకు కనిపిస్తుంది. అండ్ ద సెకండ్ బిగ్గెస్ట్ జోక్ ఏంటి అంటే, అప్పటిదాకా 5.9 rupees per unit కొంటా వస్తున్నాం మనం సోలార్ పవర్ని 2.49 రూపీస్కి పడేసేస్తే అక్కడ ఇంకా కరప్షన్ జరగడానికి స్కోప్ ఎలా వస్తుందో నాకు అర్థం కాల. ఓకే, మీకేమన్నా అర్థమైతే ఇంకా ఈ ఎవిడెన్సెస్లో నుంచి మీకు ఇంకా ఎక్కడన్నా స్కామ్ జరిగే స్కోప్ కనిపిస్తుంది అని చెప్పేసి అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ లుక్ ఫార్వర్డ్ టు దాట్. ఓకే, విత్ దాట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.